నేను విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. అలాంటిది నాకే చాలా విషయాలు తెలీదు. ఇప్పుడు వీరభద్ర గారు చెప్తా ఉంటే నాకు తెలుస్తుంది. నాది అనంతగిరి మండలం ఏజెన్సీ ఏరియా. అయినా నాకు చాలా విషయాలు ఈరోజు నేను ఆయన ద్వారా తెలుసుకున్నాను. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, అంటే పోరాటం చేసిన అందరూ చాలామంది కలిసి పోరాటం చేశారు. అల్లూరికి వచ్చిన క్రెడిట్ మిగిలిన వాళ్ళకి రాలేదన్నది ఆయన భావన నాకు అర్థమవుతుంది. అంటే సమానంగా వాళ్ళకి రావాల్సినది రాలేదు. అది వాస్తవం. ఎందుకంటే ఈవెన్ మనం దేశంలో మొదటి సిపాయిల తిరుగుబాటు 1857 అని అంటారు. దానికంటే ఒక 100 సంవత్సరాల క్రితమే గిరిజనులు ఆదివాసులు తిరుగుబాటు చేశారు. చిల్కా మాంజీ అని మధ్యప్రదేశ్లో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తే ఆయనకి గుర్రానికి తాడు కట్టి ఈడ్చుకెళ్ళిపోయారు. అంటే ఈ ఒక్కటే కాదు, చాలా ఏరియాలో మొదటి తిరుగుబాటు అనేది ఆదివాసులే చేశారు దేశంలో బ్రిటిష్ ఎగనిస్ట్గా. ఈ చరిత్రలో రాసే కవులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కానీ వీళ్ళు హైలైట్ చేస్తూ రాయడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనేది నా ఉద్దేశం, నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను. అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఈసారి చెప్పినట్టు ప్రతి పోరాటంలో అల్లూరి లేకపోవచ్చు, కానీ గిరిజనులు మాత్రం ఉన్నారు. దాంట్లో అల్లూరిని హైలైట్ చేశారు, వాళ్ళని మరుగులు పడిస్తారు. ఈ పోరాటాలు అనేవి ప్రతి పోరాటం వెనకాల చాలామంది ఉంటారు. ఇక్కడ కొద్దిగా తెలివిగా లీడర్షిప్ వ్యవహరిస్తే ఆయనే చేశాడని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వితౌట్ సపోర్ట్ ఈ నాయకుడు అనేవాడు ఏం చేసేది లేదు. ఇప్పుడు సార్ కూడా చెప్పింది, ఆయన మొదట ఏజెన్సీలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆయన సేరదీసి వాళ్ళకి ఒక కుటీరం కట్టి ఆయన నాయకుడు చేశారు. ఈయన నాయకుడికి ఎదగడానికి కారణం వాళ్ళే. ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఏజెన్సీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వచ్చినప్పుడు వాడు చిన్న గోచుగొట్టు కట్టుకొని వచ్చి, బాబు నాకు చిన్న అవకాశం ఇవ్వండి, ఇక్కడ చిన్న గుడిసి కట్టుకుంటున్నానని స్టార్ట్ చేసి ఇప్పుడు వాడు కోట్లు సంపాదించి వాడి కింద బానిసలుగా చాలామంది గిరిజనులు పెట్టుకొని బతుకుతున్నారు ఏజెన్సీలో. అది చాలా వాస్తవం. అంటే ఇప్పటికి కూడా ఇంత సంపద ఉన్నా కూడా వాళ్ళలో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల అక్కడ పెరిగేవాడు కోటీసులు అవుతున్నాడు, వీళ్ళు ఎప్పుడు అందులోనే ఉండి మరుగుపడిపోతున్నారు. రీసెంట్గా ఈ హైవే పడిన తర్వాత పాడేరులో ఇప్పుడు సెంటు 10 లక్షలు 15 లక్షలు పలుకుతుంది. గిరిజన్ అనేవాడు ఒక సెంటు భూమిలో వాడు ఎప్పుడు 10 లక్షలు ఇచ్చి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. నాన్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ దగ్గర 5,000కి 10,000కి కొన్నాడు. ఇప్పుడు దాన్ని వరుసగా రేట్లు పెంచేసి విపరీతంగా నాశనం చేసేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే స్వతంత్రం రాకముందు నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎదుగుదల అనేది జరగట్లేదు అనేది దీంట్లో వాస్తవం. దీంట్లో భాగంగా ఏదైతే అదర్ కమ్యూనిటీ రిలేటెడ్ అది నడుస్తున్నాయో దాన్ని కవులు కానీ వాళ్ళు కానీ హైలైట్ చేసి అల్లూరి సీతారామ గొప్పవాడయ్యాడు, ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఎంతో ప్రాణత్యాగాలు తెగించి అన్నీ చేసి పోరాటం చేసిన గామగండ్ల ముళ్ళ కానీ తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన మొట్టమొదటి విశాఖ ఎంపీ ఆయన మళ్ళీ సార్ ఆయన మొదటి ఎంపీ. ఇప్పుడు ఒక బిల్డింగ్లో మొదటి మేయరు పెద్ద ఫోటో, మొదటి ఎమ్మెల్యే పెద్ద ఫోటో అన్నీ అడవుడు చేస్తాం. మరి ఈ వైజాగ్కే మొదటి ఎమ్మెల్యే విగ్రహం కూడా వైజాగ్లో లేదు. మొదటి ఎంపీ దాన్ని ఇప్పుడు తెన్నేటి విశ్వనాథ పార్క్ అని, లేదంటే అక్కడ అల్లూరి సీతారామరాజు సర్కిల్ అని, లేదా ఇంకా వేరే సర్కిల్ అని వేరే పేర్లు పెట్టి మనం సర్కిల్ చేసి ఆయన్ని ఆఖరికి రాజకీయ నాయకులు ద్రోణంరావు సత్యనారాయణ సర్కిల్ అని ఇన్ని సర్కిల్ చేస్తున్నాయి, కానీ ఆ మొట్టమొదటి ఎంపీ సర్కిల్ ఎక్కడా లేదు. కారణం ఏంటంటే ఆయన ట్రైబల్. దానివల్ల ఆయన్ని ప్రతి విషయంలో అంటే ఏజెన్సీలో కాదు ఇక్కడ కూడా ఎదుగుదలలో వాళ్ళు ప్రయారిటీ ఇవ్వకూడదు లేదు. నిజమైన ఇప్పుడు అల్లూరి పోరాటం చేయొచ్చు, దాంట్లో ఆయన కొంత స్వాతం ఉండొచ్చు, ఎదగాలనే ఆశ ఉండొచ్చు. అక్కడ వెనకాల ఉన్న ట్రైబల్స్లో లేదు. ఏదైనా విజయం చెందాలనే వాళ్ళు ఏదైనా తిరుగుబాటు చేయాలా అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా పోరాటం చేసిన వ్యక్తులు వాళ్ళని మనం స్వార్థం లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకోవాలా. మిగిలిన నాయకులతో పాటు వాళ్ళకి కూడా సమాన హోదా అనేది ఇవ్వడంలో
చేయాలి. చేస్తేనే వాళ్ళు సరైన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. నేను చెప్తున్నదే మొదటి పోరాటం సిపాయిలు తిరుగుబాటు అది ఇది చరిత్రలో అప్పుడు ఏదో రాశారు, అది నడుస్తుంది అంతే. దానికంటే ముందు ఎన్నో పోరాటాలు జరిగాయి దేశంలో. అది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నన్ను ఈ ఈ మీ న్యూపోర్ట్ ఏరియాలో నేను ఈ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తిని. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచినందుకు ఇక్కడ అధ్యక్షులకి ఈ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా కలిశాను. చాలా సంతోషం. మీ దగ్గర నుండి చాలా విషయాలు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే పుట్టిన నేల నేను ఎప్పుడూ మర్చిపోలేము. నా నేల గురించి నాకు కంపల్సరీ తెలియాలి కాబట్టి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాను. భవిష్యత్తులో కూడా నా సహాయశక్తులు నేను ప్రయత్నం చేసి నా ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ